నిన్న ప్రాసెస్ అంతా ఇదంతా జరుగుతున్నప్పుడు ఉదయం నామినేషన్ల స్వీకరణ సాయంత్రానికి ఆగిపోయింది. పైసలు ఖర్చు పెట్టదురా నాయనో అని చెప్పినాం. ఇది డప్పులు గిప్పులు అంత హంగామా చేసిరా, జేబులు ఖాళీ అయినాయా? నిన్న ఆల్రెడీ నామినేషన్ వేసిన వాళ్ళు మీ నామినేషన్ తో పాటు వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి కానిచ్చారు కదా, తప్పదు కదా, ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కదా. వద్దు అట్లాంటి పని చేయకూరి, ఇది ఆగిపోద్ది అన్న ఆగిపోయింది. ఉదయం నామినేషన్లు తీసుకున్నారు, సాయంత్రానికి ఆగిపోయింది. నోటిఫికేషన్లు ఆపేస్తున్నట్టు ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం స్టే వచ్చేలోగా 16 జెడ్పీటీసీ 103 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలైనాయట. 103 మంది మరి ఎంత ఖర్చు పెట్టిరు, ఇక 16 మంది జెడ్పీటీసీలు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టిరు. ఇప్పుడు మీరు వేసిన నామినేషన్లు అంతా అవుతుంది. రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గత నెల 29న జారీ చేసిన నోటిఫికేషన్లు తక్షణమే నిలిపేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పోనీ ఈ రిజర్వేషన్ ఇట్లనే ఉంటది, మీరే అక్కడ ఆ నామినేషన్ వేసిన వాళ్ళు మళ్ళీ మీరే పోటీ చేస్తారనే గ్యారంటీ కూడా లేదు. కారణం ఏంటంటే రిజర్వేషన్ మళ్ళీ చేంజ్ అవ్వచ్చు. ఒకవేళ గవర్నమెంట్ పాత రిజర్వేషన్స్ అనుకున్నా చేంజ్ అవుతుంది, ఇంకోటి ఏమైనా చేంజ్ అవుతుంది. తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తున్నట్లు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ, ప్రవర్తన నియమావళి సహా ఇతర అన్ని ప్రక్రియలు చర్యల కోసం సెప్టెంబర్ 29న ఉదయం నోటిఫికేషన్ ఇచ్చాం. హైకోర్టు ఉత్తర్వుల మేరకు వాటన్నింటినీ నిలిపేస్తున్నాం. దీనికి అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే ఎన్నికల కోడ్ అమలును సైతం నిలిపేశాం. సో ఇప్పుడు ఎన్నికల కోడ్ తెలంగాణ వ్యాప్తంగా ఉంది కదా, అది మొత్తం ఆగిపోయింది, అంటే అది తీసేసారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లేదు, అంటే చిన్న చిన్న మీటింగ్స్ కానీ ఇంకోటి కానీ పెట్టుకోవాలన్నా కూడా పర్మిషన్స్ ఇవ్వరు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ ఏదైనా స్కీమ్స్ అమలు చేయాలంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అమలు చేయడానికి వీల్లేదు. కొత్తవి పాతవి ఆన్గోయింగ్ స్కీమ్స్ నడుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది రాష్ట్రంలో లేదు, ఒక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రాంతంలో మాత్రమే ఉన్నది, ఎందుకంటే అక్కడ బై ఎలక్షన్ ఉంది కాబట్టి. పలు జిల్లాల్లో దాఖలైన నామినేషన్లట. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అన్ని జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల మొదటి దశ ఎన్నికల కోసం గురువారం ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి అనుగుణంగా 2963 ఎంపీటీసీ, 292 జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. సాయంత్రానికి హైకోర్టు స్టే నిర్ణయం వెలువడడంతో వెంటనే ఎన్నికల సంఘం కూడా సమావేశమైంది. అడ్వకేట్ జనరల్ న్యాయ సలహా తీసుకొని హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నోటిఫికేషన్లు నిలిపేసింది. ఈ ఎక్కడెక్కడ ఎన్ని నామినేషన్లు దాఖలైనవి. గురువారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీ ఎన్నికలకు 9 జిల్లాల నుంచి 16 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 28 జిల్లాల నుంచి 103 నామినేషన్లు దాఖలైనవి. ఈ జెడ్పీటీసీలకు సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 7 నామినేషన్లు దాఖలైనవి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబాద్, సంగారెడ్డిలో ఒక్కొక్కటిగా నామినేషన్ దాఖలైంది. మిగిలిన 22 జిల్లాల నుంచి ఒక్కటి కూడా దాఖలు కాలే. కొంతమంది క్లారిటీ ఉంది, ఇది అయ్యేది కాదు పోయేది కాదని, ఆయన ఇంకా 2 రోజుల సమయం ఉంది కదా చూద్దామని. అయితే ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదలైనప్పుడు ఈ నామినేషన్లు చెల్లుబాటు అవుతాయని, ఒకవేళ గనక రిజర్వేషన్లు మారితే ఆ అభ్యర్థుల డిపాజిట్ రుసుమును వాపసిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఒకవేళ సేమ్ రిజర్వేషన్స్ తో కనుక మళ్ళీ ఎలక్షన్స్ జరిగితే మీ నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారు, మీ నామినేషన్ స్క్రూటినీ వరకు మీ నామినేషన్ మీరు వేసినట్టే. ఒకవేళ కనుక రిజర్వేషన్స్ మారినాయి అనుకోండి, ఇక ఈ మొత్తం మళ్ళా ఉత్తదే అది. సో ఇది నిన్న జరిగింది.